వచ్చిన మళ్ళీ సూపర్ మార్కెట్కు. ఆల్రెడీ ఒకటి తాగిన లోపల, మళ్ళీ ఒకటి తాగుతుంది. సరే మామలు సామాను ఏంటి అంటే అవి బ్రెడ్ అరబిల సామూరి అంటూ చూపిస్తావు ఒకనాడు. సగం కట్ చేసి అందులో ఏమైనా చీసా ఏమైనా పెట్టుకొని ఏదో ఒకటి మనం కదా ఛాయ్లో అద్దించుకొని తింటాం కదా, వీళ్ళేం ఛాయ్లో అద్దించుకొని తింటారు కానీ తినరు. కానీ నేను తింటా, తింటా, కానీ ఇప్పుడు తింటలే, అప్పట్లో తింటుంటాను వచ్చినట్టు. కానీ ఆలోచన వస్తుంది, ఛానల్ కొత్త ఓపెన్ చేసిన కదా, ఇప్పుడే ఓపెన్ చేసిన ఒక 10-12 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది. వస్తాయి మంచి వీడియోలు అప్డేట్ చేయాలి. మీరు నన్ను ఫాలో చేయాలంటే ఇంకా మంచి చేయాలి. అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలి, ఏం చేద్దాం. ఇట్లా రోజు గవ్వ తాగుకుంటా, ఇక్కడ ఛాయ్ తాగుకుంటా ఆలోచిస్తా, 5 నిమిషాలు ఆలోచిస్తా ఏం చేయాలి, ఏం చేద్దాం అనేది. ఇలా వీడియో ఏం చేద్దాం, ఇలా వీడియో ఏం అప్లోడ్ చేద్దాం అని. ఎండ జోపుతుంది, ఎండ చూసుకుంటా వచ్చినా మళ్ళీ ఏదో చెప్పింది సామాను ఇంటికాడ పెట్టి మళ్ళీ పోవాలి. అయితే తిన్నారా దోస్తులు, మామలు తిన్నారా? అదే గవ్వ, అరవి గవ్వ. ఇది ఏం చేద్దాం, ఏమైనా కామెంట్లో చెప్పురు కదా, ఏదైనా వీడియో ఏం మీకు. సరే మీకు అక్కడ ఇండియాలో ఉండి ఇప్పుడు నేను ఇక్కడ సౌదీలో ఉన్నా కదా, ఏదైనా అడుగురు కదా, క్వశ్చన్లు వేయరు కదా, నేను చెప్తా. అరే మీరు క్వశ్చన్లు వేస్తలేరు ఎట్లా మామలు దోస్తులు? మరి ఏమైనా క్వశ్చన్లు వేయర్రి, దానికి సమాధానం చెప్తా. తర్వాత వచ్చేసి మీకు ఏమన్నా ఇక్కడ ఏమైనా చూపెట్టమంటారా, ఇంకేమన్నా ఏంటిదని క్వశ్చన్ వేయరు కదా, సరేనా? ఆలోచన వచ్చింది, ఇవాళ ఏం వీడియోలో పెట్టాలనేది ఆలోచన వచ్చింది. ఇవాళ వీడియో క్రెడిట్ చేసి రేపు అప్లోడ్ చేస్తా, ఇవాళ కాదు. నిన్నటిది ఇవాళ అయిపోయింది, ఇవాళది రేపు. ఓకే మామలు, గవ్వ అయిపోయింది. పోయి ఇంటికాడ సామాను పెట్టేసి మళ్ళీ వేరే దగ్గరికి పోవాలి. ఓకే, చూపిస్తా, డైలీ లైఫ్ నాది ఏంది, ఎక్కడ పోతున్నా, ఎక్కడ వస్తున్నా, ఏంటిదని అంత చూపిస్తా. అప్డేట్ చేస్తున్నా, మైండ్ని అప్డేట్ చేస్తున్నా. కొత్తగా ఇప్పుడే కదా, కొత్తగా ఏదన్నా ఇంకా అప్డేట్ చేస్తున్నా. మామలు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, ఫాలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మై ఐడి. ఓకే మామలు, బాయ్.